వచ్చినా కడుపులే మాడినా, కష్టాలే వచ్చినా కడుపులే బాడినా, కడదాకా పేదోళ్ళ కనురెప్పలవుతాము, కడదాకా పేదోళ్ళ కనురెప్పలవుతాము. అలుపు ఎరుగని కళాకారులం మేమంతా, ప్రజానాట్య మండలోళ్ళం మేమంతా, కళాకారులం మేమంతా, ప్రజానాట్య మండలం. అలుపు ఎరుగని కళాకారులం మేమంతా, ప్రజానాట్య మండలోళ్ళం మేమంతా, కళాకారులం మేమంతా, ప్రజానాట్య మండలోళ్ళం మేమంతా. కూలోళ్ళ కష్టాన్ని కొల్లగొట్టేటోళ్ళ, కష్టాన్ని కొల్లగొట్టేటోళ్ళ, రైతన్న ధాన్యాన్ని దోచుకునేటోళ్ళ, రైతన్న ధాన్యాన్ని దోచుకునేటోళ్ళ, కార్మికుల రక్తంతో మేడగట్టేటోళ్ళ, కార్మికుల రక్తంతో మేడగట్టేటోళ్ళ. బండారం బయట పెట్టోళ్ళం ఓరన్న బతుకుదారి చూపెట్టోళ్ళం మాయన్న, 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 బతుకుదారి చూపెట్టోళ్ళం మాయన్న. సరే అమ్మా, కాలేజీకి వెళ్ళొస్తాను. సరే, జాగ్రత్తగా వెళ్ళు, బాగా చదివి కాలేజీలో టాపర్ గా రావాలి, ఓకేనా? సరే అమ్మా, బాయ్. సరే, బాయ్. ఏయ్ బ్రో రవి. హాయ్ చరణ్. కాలేజీకి టైం అవుతుంది, వెళ్దాం పదా. కాలేజీ లేదు గిలేజీ లేదు, డుమ్మా కొడతాం పా. డుమ్మా నా అమ్మకి తెలిస్తే చంపేస్తుందిరా. తెలిస్తే కదరా నిన్ను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తారా. కొత్త ప్రపంచమా? మీనాక్షమ్మ ప్రపంచం. మీనాక్షమ్మ లేదు, కామాక్షమ్మ లేదు, టైం అవుతుంది, వెళ్దాం పదరా. రే, నీకు ఎంజాయ్మెంట్ ఏందో నేను చూపిస్తా రారా. హాయ్ రవి. హాయ్ గురు, మై ఫ్రెండ్ చరణ్. హాయ్ చరణ్. హాయ్ బ్రో. వచ్చేదో దమ్ము నాకు అలవాట్లేదు, వద్దు బ్రో. తాగితే షాపులో ఉంటుంది చరణ్, దమ్ము వద్దొద్దు బ్రో, నాకు అలవాట్లేదు. దో రవి నేను చూపిస్తా. తాగరా. అరే నాకు అలవాట్లేదు, వద్దురా. తాగరా. అరే అమ్మకి తెలిసి చంపేస్తురా, ఎందుకురా, వద్దురా. అమ్మ చూడదు, నువ్వు తాగరా. అరే వద్దురా. వాళ్ళ ముందు నన్ను పరువు తీమాకరా. తాగరా, తాగరా. ఎవరు లేరు, తాగు. ఏందిరా ఇది ఇంత ఘాటుగా ఉంది? ఫస్ట్ ఘాటుగానే ఉంటదిరా, తర్వాత గమ్మత్తుగా ఉంటది. తాగు. ఎలా ఉంది? స్వర్గం
ఏయ్ ఎవరు అది ఏంటో పైకి మా మీనా చెక్క వస్తా అంటే కూర్చో ఉన్నారు పైకి పైకి కూర్చోక కూర్చో అక్క చూస్తేనే ఆర్టీటీ కాలనీలో ఉందరూ అందరూ భయపడాలక్క భయపడాలరా రేయ్ మన కాడ గంజాయి ఉంది కాదురా ఊరు చిన్న పెద్ద తేడా లేకుండా మొత్తానికి పంచండిరా ఆ మత్తులో మనకు బానిస అవ్వాలి మనం చెప్పినట్టు వాళ్ళు వినాలిరా సరే అక్క పదండ్రా పదం దేవాలయం కాడికి సరే అక్క ఏం అక్షంద్ర మన శాఖ సమావేశానికి ఎవరు రావట్లేదు ఇంకా వచ్చిన వాళ్ళతో సమావేశం స్టార్ట్ చేస్తాము. పెంచలే గారు, మన కాలనీలో చాలా సమస్యలు ఉన్నాయి. అలాగే తాగునీటి సమస్య ఉంది, సైడ్ కాలువల సమస్య ఉంది, దోమలు ఎక్కువైపోయి విష జ్వరాలు కూడా వస్తుంది మన కాలనీలో. దాని గురించి మనం మాట్లాడుకుందాము. దీనిపైన పెంచలే గారు ఏం చెప్తారో చెప్పండి. సరే చెప్తాము, నువ్వేమంటావు మని? వాళ్ళు రాలేదు కాబట్టి ఈలోపు ఒక పాట పాడుకుందాం. స్వాతంత్రం మా స్వాతంత్రం నీకు 70 ఏళ్ళు నిండినయమ్మ స్వాతంత్రం. నువ్వంటే తెలియని వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు, నీ పేరు రాయలేనోళ్ళు సగం మంది ఉన్నారు. ఆగస్టు 15 ఎందరికో అంటరానిదయ్యిందే తల్లి స్వాతంత్రం మా. చెప్పమ్మా, ఏందమ్మా? నిన్న మీనాక్షి వాళ్ళ వ్యక్తులు వచ్చి మా ఇంటి మీద దాడి చేశారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ కొట్టేసి ఇల్లంతా ధ్వంసం చేసి వెళ్ళారన్నా. మీ ఇంటినే ఎందుకమ్మా దాడి చేశారు? మీ ఇంటి పైన అన్నా మా కొడుకు స్కూల్కి పోతాడన్నా. ఈ గంజా మీనాక్షి వాళ్ళ బ్యాచ్ వచ్చి పిల్లోడికి గంజా అలవాటు నేర్పించి పిల్లోడిని మత్తు పదార్థాలకు అలవాటు చేశారన్నా. పిల్లోడు స్కూల్కి పోవట్లేదు. నైట్ అయితే గంజా సేవించి ఏ టైం కంటే ఆ టైంకి వస్తున్నాం అన్నా. దానివల్ల పోయి వాళ్ళపై అడిగాము. అడిగితే వాళ్ళు మమ్మల్ని కొట్టేదానికి వస్తున్నారు, మా మీదకి వస్తున్నారన్నా. మా కొడుకు భవిష్యత్తు నాశనం అయిపోతుంది. దానివల్ల మీ కాడకు వచ్చాను, మీరే దారి చెప్పాలా? సరే, అలాగే మేము పార్టీలో కూర్చొని మాట్లాడుకొని దాని గురించి మాట్లాడతాం. మీరు ఎవరు వాళ్ళ ఇంటికి గొడవకి పోకండి. మేము చెప్పేదాకా ఎవరు వాళ్ళ ఇంటికి గొడవ కూడా పోకూడదు, ఎవరు కూడా మాట్లాడకూడదు. సరే సరే, వెళ్ళేసిరండి. పెంచలయ్య, మన కాలనీలో చాలా సమస్యలు పెరిగిపోయింది. చిన్న పిల్లగాయలు కూడా గంజా అలవాటు చేస్తున్నారు. చాలా ఇబ్బందిగా ఉంది మన కాలనీ బయట ఏనా మన కాలనీ పేరు చెప్పుకుంటేనే సరే అందరూ భయపడుతున్నారు, చెడుగా మాట్లాడుకుంటున్నారు. దీనిపైన మీ ఉద్దేశం చెప్పండి. రాజా, నేను రూరల్ పార్టీ ఆఫీస్కి ఒక సమాచారం పంపించు, ఇలాగ ఒక మీటింగ్ పెడుతున్నామని. అలాగే మన సిఏ గారికి కూడా ఒక చెప్పు, ఇలా గంజాయి డ్రగ్స్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడదామని. ఇంకో విషయం ఏంటంటే, మనం ఆర్టీటీ గ్రామ కమిటీ అని ఒకటి పెడదాం. ఎందుకంటే మన గ్రామంలో ఏ సమస్య ఉన్నా వాళ్ళు చూసుకునేటట్టు. ప్రస్తుతానికి ఇది చూద్దాం ఏం జరుగుతుందో. అలాగే అన్న. సరే సరే అన్న, వెళ్దాం. పాపా, ఆ నవయోగ కాలేజీకి పోవడానికి బస్సులు ఇక్కడ ఆగుతాయా? ఆగుతుంది అంకుల్. ఆగుతాయంటమ్మా. రేపు మనం ఇప్పుడు ఆ డబ్బులు కట్టేస్తాం కాలేజీకి. రేపటి నుంచి పాప కూడా నువ్వు రా, రోజు పో. అలవాటు అయిందా కొంచెం జాగ్రత్తగా తీసుకుపోమ్మా మా బిడ్డనా, సరేనా? ఫీజుకు డబ్బులు ఇచ్చిందమ్మా? ఇచ్చిందా? ఎంత ఇచ్చింది? 15,000. 15,000? 15,000 కట్టేయాలా? కట్టేయాలా? ఓ, ముసలా డబ్బులు ఎవడురా నువ్వు? డబ్బులు అడుగుతున్నావు ఏంది? ఇస్తావా పుడిచేయమంటావు? నా బిడ్డకి కాలేజీలో ఫీజు కట్టాలరా. ఎక్కడైనా పో, నాకు డబ్బులు కావాలి.
ఏమనుకోవద్దు, నేను మాట్లాడతాను. మొన్నే కదరా మీ నాన్న చెప్పిపోయాడు డ్రగ్స్ గంజాయి వద్దని. ఎందుకురా దీని మీద ఇలా పడుతున్నావు? పో, నేను మాట్లాడతాను, మీ నాయనతో మాట్లాడతా. పో పెద్దయినా, మీరు జాగ్రత్త పోడి, నేను మాట్లాడతాను. సరే అయ్యా, వాడు తాగి వచ్చేస్తున్నాడయ్యా. తాగలేదు పెద్దయినా, వాడు గంజాయికి అలవాటు పడిపోయినాడా. అందరికీ నమస్కారం. ఇప్పుడు చిన్న సమావేశం ఒకటి ఉంది ఇక్కడ. దీని కారణంగా మా అధ్యక్షుల వారు మక్షేంద్ర గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. మన కాలనీ చాలా అధ్వానంగా తయారైంది. మన కాలనీలో వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దానిపైన ఒక అవేర్నెస్ కార్యక్రమాన్ని చెప్తాము. దీనిపైన మన రూరల్ సిఏ గారిని కూడా దీనిపై ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేస్తున్నాము. రూరల్ సిఏ గారిని ఈ స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే మన రూరల్ కార్యదర్శి ప్రజానాట్య మండలి కామ్రేడ్ పెంచలే గారిని కూడా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన రూరల్ సిఏ గారు ఒక 2 మాటలు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఆర్డిటి గ్రామ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ ఆర్డిటి గ్రామంలో చేసే ఈ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకమైన ఈ కార్యక్రమం విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాను. సాధారణంగా ప్రభుత్వం మేము కలిసి ఇలాంటి కార్యక్రమాలు చేయాలి, కానీ మాకన్నా ఒక అడుగు ముందరే పెంచలయ్య వాళ్ళ కమిటీ మెంబర్లు ఉండడం మాకు ఆనందకరంగా ఉంది. మాదక ద్రవ్యాలు సేవించడం, విక్రయించడం 2 నేరం. వీటికి కఠినమైన శిక్షలు ఉన్నాయి. కాబట్టి తల్లిదండ్రులు ఎవరిని వీటి బారిన పడకుండా జాగ్రత్తగా ఉంచుకోండి. వీటికి సంబంధించి ఎటువంటి హెల్ప్ కావాలన్నా మీ వెనకాల మేము ఉంటాం. ధన్యవాదాలు. రూరల్ సిఏ గారికి ధన్యవాదాలు. అలాగే మన కామ్రేడ్ పెంచలే గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. మన ఆర్డిటి గ్రామ ప్రజలకు అలాగే సిఏ గారికి నా నమస్కారాలు. డ్రగ్స్ గంజాయి మీద ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ మనం కండక్ట్ చేస్తున్నాం. మన పిల్లలు డ్రగ్స్ గంజాయికి చాలా అలవాటు పడిపోయినారు. వీళ్ళని మనమే మార్చుకోవాలి. ఇక్కడ మన కాలనీ నుంచి ఎవరైనా కాలేజీకి బయటకు పోయి మన ఆర్డిటి కాలనీ అని చెప్తే దొంగల కాలనీ అని అంటున్నారు. వీటికి చాలా బాధాకరంగా ఉంది. ఇంకో విషయం ఏంటంటే మన కాలనీలో డ్రగ్స్ గంజాయిని అమ్మకుండా చేయాలి. మేము కలిసి ముందుండి పోరాడాలి. మీరు సహకరిస్తారని నేను కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెంచలే గారు మాట్లాడారు. అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఇందుతో ముగించుకుంటున్నాం. నమస్తే పెంచలో. నమస్తేనా, ఎవరు మీరు? నేను ఎవరో తర్వాత చెప్తా కానీ ఏంది మీటింగ్లు ఏంది? బంగాకు అమ్మొద్దు అంటున్నావంట, బంగాకు తాగుతున్నావంట, ఎన్ని నీకు అవసరం అంట? ఎన్ని మనుకోవా? పిల్లలు చెడిపోతున్నారు కదన్న ఈ బంగాకు వల్ల. పెంచులో నాకు వాళ్ళ పిల్లకాయల మన పిల్లకాయలు మనం జాగ్రత్త చేసుకోవాలా. సరే కానీ ఎన్ని మానేసుకో. నువ్వు పెద్ద నాట్యమైన కళాకారుడివే, పాటలు బాగా పాడతావు, అన్నీ ఉన్నాయి, చూసుకోవా. ఇవన్నీ ఎందుకు నీకు? అక్కనడిగే ఎంతకన్నా డబ్బులు ఇస్తా కానీ ఎన్ని మానుకోవా. ఏందన్నా మానుకునేది? పిల్లలు చెడిపోతా ఉంటే మీరు బెదిరిస్తే భయపడడానికి నేనేమో పిల్లోడిని కాదు, ప్రజానాట్య మండలి కళాకారుణ్ణి. అదే పెంచులో నేను చెప్పేది. ప్రజానాట్య మన కళాకారుడివి, సిపిఎం పార్టీ సభ్యుడివి. అవి చూసుకోకుండా ఈ బంగాకు అమ్మకూడదు, బంగాకు తాగకూడదంటే మా వ్యాపారాలు జరగాల. దానికనే నేను చెప్పేది నువ్వు ఇంకా మర్యాద చెప్తుండా. ఇంటే ఇలావా లేదా ఇంకా నీ ఇష్టం చెప్తున్నా. సరేలేనా, చూసుకుందాంలే. సరే వస్తాయితే ఇంకోసారి రాబల్లా పోటే. సరేలే, ఓకే. నమస్తే పెంచలానా. నమస్తే మని. ఏనా బయట ఏదేదో అంటున్నారు, ఏంది కథ? లేదు మని, నిన్న మనం ఒక ప్రోగ్రాం చేసాం డ్రగ్స్ గంజాయి మీద అవేర్నెస్ ప్రోగ్రామ్. అది కొంతమందికి నచ్చట్లేదు, వాళ్ళ వ్యాపారానికి అడ్డుపడుతున్నామంట, బెదిరిస్తూ ఉన్నాడు. నాకు తెలిసి మన కమిటీలో ఒక 10 మంది ఉన్నాం కదా, వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ వల్ల మనకి కొంచెం హానికరంగా ఉంటుందని నా ఉద్దేశం.
వాళ్ళు ఏదైనా మనకు బెదిరించేదే. నువ్వు అని చాలు, దాన్ని అంత నేను తీరుస్తా. అలా కాదులేమని మనం ఒక కమిటీ పెట్టింది దేనికంటే సామరస్యంగా పోవడానికి, గొడవలు లేకుండా సామరస్యంగా పోవడానికి. ఇలాంటివి చేస్తే పనికిరాదు. ఆమెకి మనకి తేడా లేదు మని, అందులో ఆమెకి ఆడపిల్ల ఉంది, అలాంటివి మనం చేయకూడదు మని. సరేనా, చెప్పాల్సింది చెప్పా, ఇంక నీ ఇష్టం. ఎంతకైనా మంచిది, నువ్వు ఒకరోజు జాగ్రత్తగా ఉండు. సరేలేమని, చూద్దాం. సరుకు తెచ్చాం. బయట పోలీసు వాళ్ళు ఎవరన్నా చూసారా లేదో చూసుకొని వచ్చారా? చూసుకొని వచ్చాం. బ్యాగులు లోపల పెట్టండి. శంకర్, సరే 5,000 ఇచ్చి పంపి వాళ్ళకి. నమస్తే అక్క. ఏరా, నేను చెప్పిన పని ఏమైందే? నేను చెప్పానక్క, నేను ఎన్ని చెప్పినా ఒక మాట వింటానేదక్క. నా పేరు చెప్పావంట? నీ పేరు చెప్పానక్క. నీ పేరు చెప్తే నేను పెద్ద నచ్చమనే కళాకారాన్ని ఈ బంగ్యాకు నాతో పని లేదు, నేను భయపడను, ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పానక్క. సరేలేరా, వాడి సంగతి నేను చూసుకుంటాను కానీ ఫుల్ ఉంది, తీసుకొని పో. ఫుల్లేందక్క? ఇంకేందిరా నీది? డబ్బులక్క? 10,000 ఉంది, తీసుకొని పో. ఓడాడు పిట్టి పెట్టుకుంటున్నా పెంచను పెద్ద నాట్యమండ్రి కళాకారుడు ఓని కొట్టాలని కనీసం 50 లక్షలైనా ఉండాలా, లేకపోతే చెయ్యి కూడా తాగలేం. సరేలేరా, లోపల అమ్మాయిలు ఉన్నారు, ఎవరో ఒకరిని తీసుకొని పో. సరే, అమ్మాయిని తీసుకోపోతా గానీ డబ్బుల మంది చూడక. ఫోన్ ప్లేలో వేస్తాలే, పోరా. సరే అక్క, ఉంటా. పెంచులో తమిళలోకి వచ్చారంట. మనకు ఆర్టీడీ కాల్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీ ఇద్దరు అన్నా పెట్రోల్ బంక్ ఉంది కదా, బ్రిడ్జి కాడ ఉండండి. సరే అన్నా. రే, మీ ఇద్దరు నారాయణ కాలేజీలో ఉండండి. సరేనా? ఆర్టీడీ కాలనీ బోర్డులో ఆడ మీ ఇద్దరు ఉండండి. ఓడే మాత్రం మిస్ కాకూడదు. ఓడి మిస్ అయ్యాడా మనం ఒక్కడ బతుకం. నేను జాగ్రత్తగా ఉంటాను, ఏ మాత్రము ఇన్ఫర్మేషన్ నాకు చెప్పండి, నేను అటెండ్ చేస్తా. ఓకేనా? హలో అన్నా, ఎవరా వాడు పెంచులో వచ్చాడా? అన్నా బయలుదేరా అన్నా. సరే, వాడు ఒకడేనా? అన్నా వెనకాల ఎవరు లేరు, నా పిల్లోని వేసుకొని వస్తున్నాడా? పిల్లకాయలా? ఎవరు? చిన్న పిల్లకాయల వాళ్ళు కొడుకు అనుకుంటాన్నా. ఈ అవకాశం కోసము గత 3 నెలల నుంచి ప్లాన్ చేస్తానే ఉందా. ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది, ఏ మాత్రం ఈ అవకాశం మిస్ చేసుకోకూడదు. మిస్ అయ్యిందా చరిత్రలో ఉన్న మనం ఏం చేయలేం. కానీ నేను రెడీగా ఉంటాను, మీరు ఫాలో కాండి. సరేనా? ఓకేనా? చిన్న ఒక గజ అంట ఆడ మిస్ అయితే మిస్ కాకూడదు. నీకు మిస్ అయిందో నేనేం చేస్తా, జాగ్రత్తగా ఉన్నాయి. వాడు ఊపిరుందా లేదో చూడండి రా. వాడు బతికితే మనం ఎవరు బతకం. సరేనక్క.
చేశా. అందరూ వెళ్ళిపోండి, ఇంకెవరు ఉండబాకండి, వాళ్ళకి దొరకబాకండి. సరే వెళ్ళిపోండిరా, వెళ్ళరా. హలో లక్ష్యం ముందు ప్రాణం ఎప్పుడూ చిన్నదే. లక్ష్యం ముందు ప్రాణం ఎప్పుడూ చిన్నదే. మనుషుల కోసం నిలబడితే లక్ష్యం ఎప్పుడూ పెద్దదే. పెంచెలయ్య చనిపోయాడంటే కాలం కన్నీరెట్టింది. పెంచెలయ్య చనిపోయాడంటే కాలం కన్నీరెట్టింది. చిర్రా చిటికా దోస్తేడంటూ డప్పుతో మారం చేశాయి. ప్రజలతోటి చెలగాటమాడితే మోగబోదు మా గొంతు. పెంచెలయ్య సందేశంతో అందుకుంటాము మా వంతు, అందుకుంటాము మా వంతు. జోహార్ పెంచలేయ, జోహార్ పెంచలయ్య, జోహార్ పెంచలేయ. జోహార్ పెంచలయ్య. సాధిస్తాం సాధిస్తాం పెంచలే ఆశయాలను. గంజాయి అంతం, గంజాయి అంతం, గంజాయి అంతం, గంజాయి అంతం. వన్ మోర్ కూర్చోండి. లక్ష్యం ముందు ప్రాణం ఎప్పుడూ చిన్నదే. మనుషుల కోసం కలబడితే లక్ష్యం ఎప్పుడూ పెద్దదే. పెంచెలయ్య చనిపోయాడంటే కాలం కన్నీరెట్టింది. చిర్రా చిటికా దోస్తేడంటూ డప్పుతో మారం చేశాయి. ప్రజలతోటి చెలగాటమాడితే మోగబోదు మా గొంతు. పెంచెలయ్య సందేశంతో అందుకుంటాము మా వంతు. పెంచెలయ్య సందేశంతో అందుకుంటాము మా వంతు, అందుకుంటాము మా వంతు. ప్రజలతోటి చెలగాటమాడితే మోగబోదు మా గొంతు. పెంచెలయ్య సందేశంతో అందుకుంటాము మా వంతు. పెంచెలయ్య సందేశంతో అందుకుంటాము మా వంతు, అందుకుంటాము మా వంతు. జోహార్ కమ్రేడ్ పెంచలయ్య, జోహార్ జోహార్, జోహార్ కమ్రేడ్ పెంచలయ్య, జోహార్ జోహార్. సాధిస్తాం కమ్రేడ్ పెంచలయ్య ఆశయాలను, సాధిస్తాం సాధిస్తాం, సాధిస్తాం కమ్రేడ్ పెంచలయ్య ఆశయాలను, సాధిస్తాం సాధిస్తాం. అమర్ రహే కమ్రేడ్ పెంచలయ్య, అమర్ రహే అమర్ రహే, అమర్ రహే కమ్రేడ్ పెంచలయ్య, అమర్ రహే అమర్ రహే. అరికట్టాలి గంజాయి అమ్మకాలను, అరికట్టాలి, అరికట్టాలి గంజాయి అమ్మకాలను, అరికట్టాలి.